వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే మంచిది. తులారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే 6వ స్థానంలో ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడుతోంది. చాలా గొప్ప అదృష్టము అని చెప్పచ్చు. తులారాశి వారికి పడుతూ ఉన్నటువంటి అదృష్టము, షష్ఠ స్థానమందు శని, రాహువు, రవి కూడి ఉండడం, 3 గ్రహాల్లో ఏ ఒకటి ఉన్నా అఖండ రాజయోగం, 3 కలిపి ఉంటే బ్రహ్మాండమైన రాజయోగం. దాన్ని తప్పించేవాడు ఎవడు ఉండడు. అంటే ఈ షష్ఠ స్థానంలో పట్టేటువంటి రవి కానీ, రాహువు కానీ, శని కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ, అంటే మెజారిటీ 5 ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలం కాబట్టి తులారాశి వాళ్ళు రూల్ చేయగలుగుతారు. వారు అనుకున్నది సాధించగలుగుతారు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల నుండి బయటపడగలుగుతారు. ప్రత్యేకించి మానసికంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఆరోగ్యపరంగా ఉండగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. సొంత ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడము, సొంత ఇళ్లలోకి వెళుతూ ఉండడము, లేదా ఒక గుర్తింపు రాజకీయంగా కానీ, లేదా ప్రభుత్వపరమైనటువంటి పోస్టులు, నామినేటెడ్ పదవులు కానీ, కీలకమైనటువంటి ఉద్యోగాలు చేపట్టడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించడం, విదేశాల్లో స్థిర నివాసం, ఇటువంటివన్నీ కూడా తులారాశి వారికి వస్తాయి. ఎనీవే, ఈ షడ్గ్రహ కూటమి తులారాశి వారికి అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుంది.